సార్ సాయి వినపడుతుందా? వినపడుతుంది సార్. ఓకే. తరుణ్, థ్యాంక్ యూ. సాయి శంకర్, తరుణ్, గుడ్ మార్నింగ్. క్లాస్ స్టార్ట్ చేస్తాము. ఓకే. ఈరోజు మనము ప్రభుత్వ పాలనా శాస్త్రంలో భాగంగా మనము ఈ రివిజన్ టాపిక్లు గత కొన్ని క్లాసులు కొద్ది రోజులుగా రివిజన్ క్లాసులు జరుగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ పాలన యొక్క అనగానేమి పరిధి గురించి చెప్పుకున్నాం, ప్రభుత్వ పాలన పాత్ర, తర్వాత ప్రభుత్వ పాలన ప్రైవేట్ పాలన మధ్య భేదాల గురించి కొన్ని విషయాలు చెప్పినాం క్లాసులో. తర్వాత ఈరోజు మనము మన రోజులు కూడా ఎల్టన్ మేయో మానవ సంబంధాల ఉద్యమము కూడా క్లాసులో మన రివిజన్ క్లాస్ చెప్పాము. ఈరోజు హిరార్కీ గురించి చెప్పుకుంటాం. హిరార్కీ అంటే ఒక క్రమాగత శ్రేణి. మనము తెలుగులో ఏమంటాము? క్రమానుగత శ్రేణి. ఇంగ్లీష్లో ఏమంటాము? హిరార్కీ. హిరార్కీ అంటే ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ముఖ్యంగా వ్యవస్థ నియమాలకు సంబంధించి 3 నియమాలు ఉన్నాయి. ఆ 3 నియమాల్లో ఏంటంటే, 1 క్రమాగత శ్రేణి, 2 ఆజ్ఞా ఏకత్వము, 3 నియంత్రణావధి. ఈ నియమాలు గురించి ముఖ్యంగా మనం చర్చించుకోవాలి. అంటే వ్యవస్థ సంబంధించిన నియమాలు అంటే ఇవన్నీ ఒక లక్ష్య సాధన కోసం ఉన్న ఒక ప్రత్యేక నియమాలని చెప్పవచ్చు. కాబట్టి ప్రతి వ్యవస్థ కూడా ఒక లక్ష్య సాధన కోసం ఏర్పడుతుంది అని చెప్పాలి. కాబట్టి నిర్ణయించబడిన వ్యవస్థ లక్ష్యాలు సకాలంలో సమర్థవంతంగా సాధించాలంటే ప్రతి వ్యవస్థ కూడా కొన్ని నియమాలు అవసరం. ఈ నియమాల ఆధారంగా ఏర్పాటు కాబడాలి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి వ్యవస్థ లక్ష్యాలు సకాలంలో అంటే సమర్థవంతంగా సాధించాలంటే కొన్ని నియమాలు, ఈ యొక్క ఆదేశాలు, ఆజ్ఞలు ప్రధాన కార్మికునికి, ఆధీన ఉద్యోగులకు పంపడం జరుగుతుంది. కాబట్టి నియమాలు వ్యవస్థలో పనిచేసే అందరికీ, ఆధీన ఉద్యోగులందరికీ, ప్రధాన కార్మికుడు ఒక తాటిపై వారిని నడిపించడానికి, వారి ప్రవర్తన సంబంధించి మార్గదర్శకంగా ఉంటాయని మనము చెప్పవచ్చు. కాబట్టి క్రమాగత శ్రేణి అనగానేమి అని తెలుసుకోవాలి. హిరార్కీ, వాట్ ఈస్ హిరార్కీ? ముఖ్యంగా మనము ఒక పీడిఎఫ్ గురించి షేర్ చేస్తే ఆడ ఇంపార్టెన్స్ ఆఫ్ హిరార్కీ, ఇక్కడ క్రమాంక శ్రేణి, అధికార పరంపర అనగానేమి. కాబట్టి క్రమాంక శ్రేణిని అధికార పరంపర కూడా అంటారు. హిరార్కీని ఏమంటారు? స్కేలర్ అనే పేరు ఇస్తారు. కాబట్టి క్రమాంక శ్రేణి అర్థము, క్రమాంక శ్రేణి యొక్క ప్రాముఖ్యత, క్రమాంక శ్రేణి యొక్క లక్ష్యాలు, తర్వాత ఉదాహరణ ఎగ్జాంపుల్, తర్వాత ఈ యొక్క క్రమాంక శ్రేణి యొక్క లాభాలు. వీటి గురించి మనము ఇప్పుడు కొన్ని విషయాలు బ్రీఫ్గా మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి హిరార్కీ అనేది వ్యవస్థ యొక్క నియమాల్లో చాలా ముఖ్యమైనది, ఈ క్రమానుగత శ్రేణి అనేది. కాబట్టి దీని అర్థం తెలుసుకుందాం. హిరార్కీ, వాట్ ఈస్ హిరార్కీ? క్రమాంక శ్రేణి యొక్క అర్థం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి క్రమాంక శ్రేణి అనేది ఏ కొద్ది చిన్న వ్యవస్థలకు తప్ప ప్రతి వ్యవస్థకు క్రమాంక శ్రేణి అవసరమవుతుంది. వ్యవస్థలో ఏ కొద్దిగా మామూలు చిన్న చిన్న వ్యవస్థలు ఉంటాయి, అవి వాటికి తప్ప ప్రతి వ్యవస్థ కూడా ఈ క్రమాంక శ్రేణి నియమము అవసరమవుతుంది. ఎల్డి వైట్ ఏం చెప్పాడు? వివిధ అంచెలు గల వ్యవస్థ నిర్మాణంలో బాధ్యత రేఖలపై నుండి క్రిందకు ప్రవహిస్తూ అధికారి అంటే ప్రధాన కార్మికుడు ఆధీనుడి సంబంధాలను కలిగి ఉండడాన్ని క్రమాంక శ్రేణి అంటారు. కాబట్టి ఇక్కడ గమనించాలి. ఎల్డి వైట్ చెప్పిన విషయాలు ఏమిస్తే, వివిధ అంచెలు గల ఒక వ్యవస్థ ఉంది అంటే పైనుంచి కిందికి, కింద నుండి పైకి ఈ వ్యవస్థలో అంచెలు ఉంటాయి. అంటే ఏ నుండి ఎఫ్కు, తర్వాత ఈ ఎఫ్ జి నుండి ఏకు, ఇలా వ్యవస్థలో అంచెలు ఉంటాయి. ఈ అంచెలు వ్యవస్థ నిర్మాణంలో బాధ్యతలు కలిగి ఉంటాయి. రేఖలపై ఉండి కిందకు వస్తూ అధికారి
అంటే ఒక ప్రధాన కార్యనిర్వాహకుడు, ఒక డిఐజీ ఉంటాడు, కానిస్టేబుల్ వరకు అధికార పరంపర, ఆదేశాలు, ఆజ్ఞలు జరుగుతూ ఉంటాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రధాన కార్యం కాదు, ఆధీనుడి యొక్క సంబంధాలను కలిగి ఉండే క్రమాంక శ్రేణి అంటారు. ఇది ఆధీనులపై అధికారులు నియంత్రణ కలిగి ఉంటారని. కాబట్టి పై అధికారి కింద అధికారులపై నియంత్రణ కలిగి ఉంటాడు. ఒక సూపరింటెండెంట్ ఒక ఆఫీసులో ఒక సీనియర్ అసిస్టెంట్ పై, తర్వాత జూనియర్ అసిస్టెంట్ పై నియంత్రణ కలిగి ఉంటాడు. దీన్ని క్రమాంక శ్రేణి అంటారు. అంటే పటిష్టమైన సాధనమని మనకు చెప్పడం జరిగింది. తర్వాత హోపర్ ఆయన పాలనా సంస్కరణల సంఘం ఏం చెప్పిందంటే, ఇది ఆధీనులపై అధికారులు నియంత్రణ కలిగి ఉంటాన్ని పటిష్టమైన సాధనంగా మనకు హూపర్ అనే పాలనా సంస్కరణల సంఘం కూడా తేల్చి చెప్పింది. ఈ విధంగా క్రమాంక శ్రేణి యొక్క నియమం గురించి అర్థం చెప్పాం. అయితే దాని యొక్క అర్థాన్ని మరి వివరంగా చెప్పాలంటే, పై అధికారి క్రింది ఉద్యోగుల మీద చెలాయించే నియంత్రణ. ఒక డిఐజీ ఉన్నాడు ఒక రాష్ట్రంలో, డిఐజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ జనరల్ ఆఫ్ పోలీస్, తర్వాత ఒక జోన్ డిఐజీ, ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్, తర్వాత జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత సిఐ, ఎస్ఐ, తర్వాత కానిస్టేబుల్. ఈ విధంగా పై అధికారి క్రింది ఉద్యోగుల మీద చెలాయించే నియంత్రణ అధికార పరంపర అంటారు. అంటే పాలనా పరిభాషలో వ్యవస్థలో వివిధ స్థాయిలను, వివిధ అంచెలను క్రమాంక శ్రేణి అంటారు. కాబట్టి క్రమాంక శ్రేణిని అధికార పరంపర అంటారు. అధికార పరంపర అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాము? స్కేలర్ సూత్రము, స్కేలర్ సూత్రము, స్కేలర్ ప్రిన్సిపుల్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది స్కేల్ అనే పదాన్ని నుంచి గ్రహించబడింది. స్కేల్ అనగా ఒక నిచ్చెన. నిచ్చెన అంటే నిచ్చెనలో ఎట్లుంటాయి మెట్లు? ఒక క్రమాంక శ్రేణిలో స్థాయిలు ఉంటాయి. మనం కింది నుంచి ఎక్కడైనా ఒక మిద్దెం ఎక్కాలంటే, ఒక ఏదన్నా చెట్టు ఎక్కాలంటే మనము ఆ యొక్క నిచ్చెన ఉంటుంది. నిచ్చెన పైకి పోతాం, తర్వాత మళ్ళీ కిందికి దిగుతాం. ఇది కాబట్టి క్రమాంక శ్రేణిలో కూడా ఈ స్థాయిలు ఉంటాయి అని మూని తర్వాత రేలి అనే రచయితలు కూడా దీన్ని స్కేలార్ పద్ధతి లేక అధికార పరంపర అని చెప్పడం జరిగింది. స్కేలార్ పద్ధతి లేదా అధికార పరంపర అని స్పష్టంగా చెప్పారు. ఈ విధంగా క్రమాంక శ్రేణి యొక్క అర్థాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. తర్వాత ప్రాధాన్యత అన్నారు. ఇంపార్టెన్స్ ఆఫ్ హిరార్కీ. ఈ వ్యవస్థలు అనేది ఒక ఉద్దేశంతో ప్రారంభించబడతాయి. ఒక ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఏదైనా ఒక లక్ష్య సాధన కోసం ఒక అభివృద్ధి క్రమంలో వదలడానికి ఒక ప్రధాన కార్యనిర్వాహకుడు ఉంటాడు. అంటే ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ యాజమాన్యంలో ఉండే ప్రైవేట్ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఉద్దేశాన్ని సాధించడం కోసం వ్యవస్థ చేయాల్సిన పనులను వేరు వేరు విభాగాలకు ఇస్తారు. ఒక ప్రధాన కార్యనిర్వాహకుడు ఒకటే అన్ని యొక్క భాగాలను కంట్రోల్ చేయలేడు, అతడే అన్ని పనులు చేయలేడు. కాబట్టి ఆ యొక్క పనులను డివైడ్ చేస్తారు, ఒక్కొక్క పార్టు ఒకరికి పెడతారు. ఒక ప్రధాన కార్యనిర్వాహకుడు ఆధీనులకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పబడతాడు. అన్ని బాధ్యతలు ఒకటే చేస్తాడా? చేయడు కదా. ప్రధాన కార్యనిర్వాహకుడు ఒకటే చేస్తాడా? ఒక రాష్ట్రంలో ఉన్నాడు ప్రభుత్వ పాలనా కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ఉంటాడు రాష్ట్రంలో. ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తర్వాత అన్ని డిపార్ట్మెంట్లను నియంత్రణ కలిగి ఉంటాడు, అన్ని శాఖలపై నియంత్రణ కలిగి ఉంటాడు. కాబట్టి ఈ విధంగా వేరు వేరు భాగాలుగా విస్తారు. కాబట్టి ఈ ఆఖరి దశ వరకు ఉపభాగాలు పంపిస్తారు. అన్ని భాగాలు ఉంటాయి కదా. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక్కడే ఉండడు, అన్ని సుమారుగా డిపార్ట్మెంట్లు చాలా ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లపై అధికారం కలిగి ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యవస్థలో అధికారము పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వంచలేసిగా ఉంటుంది. ఎడ్యుకేషన్ యొక్క డిపార్ట్మెంట్లో యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సిఎస్ ఉంటాడు, చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. సిఎస్ చీఫ్ సెక్రటరీ. తర్వాత ఈ యొక్క ఇంటర్మీడియట్కు ఒక విద్యా విభాగానికి ఒక ప్రత్యేక పథకాలు కలుస్తాడు. తర్వాత ఈ యొక్క డివిఏఓ ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్కి, తర్వాత డిగ్రీ ఎడ్యుకేషన్కు, ఇలా ప్రధానంగా రకరకాలుగా అధికారులు ఉంటారు. కాబట్టి ఆ యొక్క అధికారి అందరినీ క్రింది ఉద్యోగులందరినీ నియంత్రణ చేస్తాడు.
అంటే అధికారానికి చెల్లిస్తాడు. ఆజ్ఞలు, ఆదేశాలు అన్ని కూడా పైనుండి రావడం ఇది జరుగుతుంది. అధికారం అనేది పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఖచ్చితంగా చూస్తుంది. కాబట్టి క్రమాంక శ్రేణిలో అధికారం ఎటువంటిదంటే బాధ్యతలు వేరువేరు అంచెలు ఉంటాయి. ఇక్కడ క్రమాంక శ్రేణిలో అధికారము, బాధ్యతలు అనేవి వేరువేరుగా అంచెలు ఉంటాయి. పైన అధికారం కలిగి ఉంటాడు ఎవరు? ఒక పైన అధికారి, ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. తర్వాత కింది వారు బాధ్యతలు కలిగి ఉంటారు. ఈ విధంగా క్రమాంక శ్రేణిలో ప్రతి ఉద్యోగి కూడా తనపై ఉద్యోగి యొక్క ఆజ్ఞలను పాటిస్తాడు. అదే సమయంలో క్రింది ఉద్యోగులు ఆజ్ఞలను జారీ చేస్తాడు. క్రింది ఉద్యోగులు కూడా ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఈ విధంగా క్రమాంక శ్రేణి అనేది అధికారంలోని వివిధ స్థాయిలలో సందేశాలను పంపడానికి అధికార పరంపర విధానంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి అంటే క్రమాంక శ్రేణిలో అధికార రేఖలు పైనుంచి కిందికి వహిస్తే ఉత్తరాధిత్యము బాధిత రేఖలు కింది నుంచి పైకి ప్రవహిస్తాయి. కాబట్టి క్రమాంక శ్రేణిలో ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రింది స్థాయిలతో కానీ పై స్థాయిలతో కానీ ఈ యొక్క వ్యవహారం నడిపేటప్పుడు మధ్య ఉన్న స్థాయిలను దాటడం కానీ లేదా తప్పించడం కానీ చేయకూడదు. దీన్ని ఉచిత మార్గ నియమం అంటారు. అంటే త్రూ ప్రాపర్ ఛానల్. ఏదైనా మనం ఒక లెటర్ రాసేటప్పుడు పై అధికారికి సూపర్నిధి ద్వారా పంపాలి. మా కళాశాలలో మామూలుగా ఒక పై అధికారికి పంపేటప్పుడు త్రూ ప్రిన్సిపాల్ ప్రాపర్ ఛానల్ ద్వారా పోవాలి. అంటే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా పోవాలి. ఒక టీచరు హెడ్ మాస్టర్ ద్వారా త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా పై అధికారికి పోవాలి. అంటే సమాచారాలన్నీ వాటి మార్గాలను అనుసరించి పోవాలి. అంటే పై ఉద్యోగి అని తన ఆధీన ఉద్యోగి గురించి అని రావాలి ఈ సమాచారం అనేది. కాబట్టి ఉచిత మార్గ నియమం అంటారు, త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు. కాబట్టి క్రింది స్థాయిలో కానీ పై స్థాయిలో కానీ ఈ యొక్క కార్యకలాపాలు నడిపేటప్పుడు మధ్య ఉన్న స్థాయిలను దాటడం కానీ తప్పించడం కానీ చేయకూడదు. దీన్ని ఉచిత మార్గ నియమము అని అంటారు. కాబట్టి ఈ విధంగా క్రమాంక శ్రేణిలో అధికార రేఖలు పైనుంచి కిందికి ఉపయోగిస్తే ఉత్తరాధిపత్యము కింది నుంచి పైకి ప్రయాణిస్తుంది. కాబట్టి ప్రతి పై అధికారి తనకు ఉండాల్సిన అధికారాన్ని అనుసరించి మిగతాది తన క్రింది ఉద్యోగులకు దత్తత చేస్తాడు. కొన్ని అధికారాలు అన్ని అధికారాలు అతనికి ఉంటాయి కదా. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి కొన్ని అధికారులను దత్తత చేస్తాడు. ఒక క్రింది అధికారులకు అన్ని డిపార్ట్మెంట్లకు దత్తత చేస్తాడు. ఒక్కో డిపార్ట్మెంట్ ఒక బాధ్యతలు అప్పగిస్తాడు. ఈ విధంగా క్రమాంక శ్రేణి నియమం ద్వారా ముఖ్య కార్యనిర్వహణాధికారి, ప్రధాన కార్యనిర్వహణాధికారి అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ స్థాయికైనా తన ఆజ్ఞలు పంపవచ్చు, ఆజ్ఞలు జారీ చేస్తాడు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో పంపిస్తున్నాడు కదా, ఆజ్ఞలు, జీవోలు, నోటీసులు పంపిస్తున్నాడు. కాబట్టి బాధ్యతను స్థిరపరచవచ్చు, బాధ్యతలు కూడా స్థిరపరచవచ్చు. ఈ విధంగా మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ హిరార్కీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంటే వ్యవస్థలో ఒక ఉద్దేశంతో ప్రారంభపడతాయి, ఈ విభాగాలు ఆకర్షణ వరకు ఉపభాగాలు ఇస్తారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ హిరార్కీ అంటే ప్రాధాన్యత గురించి మనకు కొన్ని విషయాలు మామూలుగా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి క్రమాంక శ్రేణి అనేది ఉచిత మార్గ నియమం ద్వారా ఇవన్నీ కూడా మామూలుగా రావడం జరుగుతుంది. తర్వాత మనకు ఫీచర్స్ ఆఫ్ హిరార్కీ అన్నాడు. ఫీచర్స్ ఆఫ్ హిరార్కీ అనేది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క లక్షణాలు, క్రమాంక శ్రేణి యొక్క లక్షణాలు ఏమన్నాయంటే, ఒకటి పరిపాలన అంతా భాగాలుగా ఉపవిభాగాలుగా విభజించబడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పరిపాలన అంతా ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటాడు. ఆ పరిపాలనతో ఉపవిభాగాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ యొక్క తర్వాత ఈ యొక్క విద్యుత్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రకరకాలుగా ఈ యొక్క అన్ని ఉపపాలన విభాగాలు ఉంటాయి. పరిపాలన అంతా ఒకటి చేస్తారా, చేయలేదు కదా, అవి భాగాలు ఉపయోగించబడతాయి. తర్వాత రెండోది, ఈ భాగాలు ఒక దాని కింద ఒకటి పిరమిడ్ ఆకారంలో పడతాయి. కాబట్టి పైనుండి కిందికి, తర్వాత కింది నుంచి పైకి అనేది ఉంటాయి. కాబట్టి అధికారము పైనుంచి కిందికి అంచెలంచెలుగా దిగి వస్తుంది. అధికారం అనేది పైనుంచి కిందికి దిగి వస్తుంది అని మనము గమనించాలి. కాబట్టి ఈ విధంగా ఆ క్రమాంక శ్రేణికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఒకటి, పరిపాలన అంతా భాగాలుగా ఉపభాగాలుగా విభజించబడుతుంది. తర్వాత ఈ భాగాలు ఒకదాని కింద ఒక పిరమిడ్ ఆకారంలో ఏర్పరచబడతాయి. 3, అధికారం పైనుంచి కిందికి అంచెలుగా దిగి వస్తుంది.
తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క ఎగ్జాంపుల్ డీజీపీ ఉన్నాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తర్వాత ఐజీ, తర్వాత డిఐజీ, తర్వాత ఎస్పీ, తర్వాత డిఎస్పి, సిఐ, ఎస్ఐ. ఆజ్ఞలు, అధికారము, నియంత్రణ. కాబట్టి ఇక్కడ డీజీపీ ఆజ్ఞలు, అధికారము, నియంత్రణ. డీజీపీ పైన ఉన్నాడు, పై అధికారి. తర్వాత ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ, డిఎస్పి, సిఐ, ఎస్ఐ. తర్వాత ఇక్కడ ఉత్తరాధిపత్యము అనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి డీజీపీ అనేది అత్యున్నత అధికారి, ఐజీపీ డీజీపీకి ఆధీనుడు, తర్వాత డిఐజీ అనే అధికారి ఐజీపీకి తక్షణ ఆధీనుడు. తర్వాత ఇక్కడ ఈ విధంగా ఐజీపీ ద్వారా ఇక్కడ డీజీపీకి డిఐజీకి కూడా ఆధీన ఉద్యోగి అని చెప్పడం జరిగింది. కానీ వ్యవస్థలో తప్పని స్థాయి సి అనే అధికారికి ఎస్ఐ అనే అధికారి తక్షణ ఆధీనుడు. తర్వాత డీజీపీ వరకు ఎస్ఐ ఆధీనుడే. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఆజ్ఞలు పై స్థాయి నుండి అనగా డీజీపీ నుండి ఎస్ఐ వరకు ఈ యొక్క ఆజ్ఞలు ఉత్తరాధిపత్యము కింది స్థాయి నుండి పై స్థాయిలో వరకు డీజీపీ వరకు పైకి వెళ్తుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క క్రమాగసర నియమాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా చెప్పడం జరిగింది. కావున ఇక్కడ మనకు పై స్థాయి నుంచి క్రింది స్థాయి నుంచి పై స్థాయికి వరకు, తర్వాత మనకు అదేవిధంగా ఈ యొక్క ఎస్ఐ నుండి డీజీపీ వరకు పైకి వెళ్తుంది. మీరు గమనించండి, ఇక్కడ డీజీపీ, ఐజీపీ, డిఐజీ, ఎస్పీ, డిఎస్పి, సిఐ, ఎస్ఐ ఈ విధంగా మనకు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, తర్వాత ఎస్ఐ డీజీపీ వరకు పైకి వెళ్తుంది అని చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఈ యొక్క ఉదాహరణ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు ఈ విషయాన్ని మరొక ఉదాహరణ కూడా వివరించవచ్చు. ఒక కార్యాలయంలో సెక్షన్ ఉదాహరణ తీసుకోండి. అందులో అధికార రేఖ క్రింది విధంగా ఉంటుంది. అంటే సెక్షన్ ఆఫీసర్ అనేవాడు సూపరింటెండెంట్ ఉంటాడు పైన. తర్వాత సెకండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, సీనియర్ అసిస్టెంట్. తర్వాత మూడో వాడు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉంటాడు, అంటే జూనియర్ అసిస్టెంట్. కాబట్టి సెక్షన్ ఆఫీసర్ అనేవాడు క్లర్క్కు ఆజ్ఞలుకుంటే అవి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా క్లర్క్ చేయాలి. అదేవిధంగా క్లర్క్ సెక్షన్ ఆఫీసర్కు చేసే ఏ ప్రతిపాదనైనా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా సెక్షన్ ఆఫీసర్కు ప్రయత్నిస్తాయి. మీకు మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క క్రమాంక శ్రేణిది మరొక ఎగ్జాంపుల్ కూడా మనము చెప్తాము. దీని గురించి ఒక పారి చూద్దురు. మనం గమనించినట్లయితే ఇక్కడ మనము ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్ అన్నాం. సో అంటే సెక్షన్ ఆఫీసర్ అంటే మనం సూపరింటెండెంట్ అంటాం. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే సీనియర్ అసిస్టెంట్ అంటాం. తర్వాత అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అంటే జూనియర్ అసిస్టెంట్. ఈ విధంగా మనకు ఈ యొక్క సందేశాలు అనేవి జూనియర్ అసిస్టెంట్ నుండి సూపరింటెండెంట్ వరకు, సీనియర్ అసిస్టెంట్ ద్వారా సూపరింటెండెంట్ వరకు సందేశాలు పైకి పంపబడతాయి. తర్వాత ఆజ్ఞలు ఎక్కడ ఉంటాయి? సెక్షన్ ఆఫీసర్ అంటే సూపరింటెండెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వరకు ఆజ్ఞలు క్రిందికి పంపబడతాయి అని మనము చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్ చేసే ఏ ప్రతిపాదనైనా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా సెక్షన్ ఆఫీసర్కు ప్రయాణిస్తాయి అనేది మనం గమనించాలి. కావున లక్షణాలు అనేది ముఖ్యంగా మనకు పరిపాలన అంతా భాగాలుగా, ఉపభాగాలుగా భావించబడుతుంది. రెండు ఈ భాగాలు ఒకదాని కింద ఒకటి పిరమిడ్ ఆకారంలో ఏర్పాటు చేయబడతాయి. మూడు అధికారము పైనుంచి క్రిందికి అంచెలంచెలుగా దిగి వస్తుంది అనేది మనం ఈ విధంగా మనము తెలుసుకోవాలి క్రమాగత శ్రేణి గురించి. తర్వాత మనము ఈ యొక్క క్రమాగత శ్రేణిలో దీని గురించి యొక్క ప్రాధాన్యత గురించి అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి క్రమాగత శ్రేణి ముఖ్య సారాంశం ఏమిటంటే మనం తెలుసుకోవాల్సినవి ఇది ముఖ్యంగా
ఆజ్ఞా ఏకత్వము, అధికారము, బాధ్యత అంతా ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం ఉంటుంది. ఒకే పాయింట్ వద్ద ఉంది. ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దగ్గర అధికారం అంతా ఉంటుంది. కాబట్టి అధికార రేఖ క్రింది నుంచి పైకి, పైనుంచి క్రిందికి నడుస్తుంది. కాబట్టి మీరు గమనించారు కదా ఇంతవరకు ఎగ్జాంపుల్ చెప్పాము. ఇన్స్పెక్టర్ జనరల్ నుండి ఎస్ఐ వరకు, తర్వాత అధికార రేఖ క్రింది నుంచి పైకి, తర్వాత మనకు ఈ యొక్క ఐజీపీ నుంచి ఎస్ఐ వరకు క్రిందికి వస్తుంది అధికారం అనేది. వ్యవస్థలో ప్రతి పదవి కూడా తన స్థానాన్ని కలిగి ఉండి తగిన అధికారము, హోదా కలిగి ఉంటుంది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తర్వాత డిఐటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్, ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత డిప్యూటీ డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, ఈ విధంగా అధికారం హోదా కలిగి ఉంటుంది ప్రతి పదవి. కాబట్టి వ్యవస్థలో అధికారము, బాధ్యత అంతా ప్రధాన కార్యవర్గానికి చెందినప్పటికీ దాన్ని ఒక క్రమాగత శ్రేణిలో ఉద్యోగులందరికీ దత్తత చేయబడుతుంది. కాబట్టి ఉద్యోగులందరికీ దత్తత చేస్తాడు. ఒక పరిశ్రమ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రధాన కార్యవర్గం ఉంటాడు. అవన్నీ అధికారాలన్నీ ఒకటే చేస్తాడా? బాధ్యతలన్నీ ఒకటే చేయడు. అందరికీ దత్తత చేస్తాడు, పంచుతాడు. సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇట్లా ప్రధాన కార్యవర్గుడు ఆధీన ఉద్యోగులందరికీ దత్తత చేయబడుతుంది అని చెప్పవచ్చు. తర్వాత కొన్ని ఈ యొక్క లాభాలు ఉన్నాయి. క్రమాగత శ్రేణి నియమం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటివి మనం తెలుసుకోవాలి. క్రమాగత శ్రేణి అనే నియమము వ్యవస్థ నియమాల్లోని ఒక నియమం అని తెలుసుకున్నాం. ఏ వ్యవస్థ కూడా దీన్ని తప్పించుకోలేదు. ప్రతి వ్యవస్థ కూడా ఈ క్రమాగత శ్రేణి అవసరమే. ఎందుకంటే అధికారము, ఆజ్ఞలు, ఆదేశాలన్నీ పైనుంచి కిందకి వస్తాయి, కింద నుంచి పైపోతాయని మనం తెలుసుకున్నాం ఇంతవరకు. కాబట్టి ప్రతి వ్యవస్థ కూడా దీన్ని తప్పించుకోలేదు. పని విభజన అందరికీ కూడా విభజించబడుతుంది. పైనుంచి కిందికి అందరికీ కూడా పని విభజన ఉంటుంది. ఖచ్చితంగా విభజించే వ్యవస్థను ఇది ఏకీకృతం చేస్తుంది. కాబట్టి ఎంపీ శర్మ ఏం చెప్పాడంటే, ఈ క్రమాగత శ్రేణి నియమంలో ఇది వ్యవస్థను ఏకీకృతం చేయడానికి ముఖ్యమైనది, కలిసి ఉండేటట్లు చేయడానికి వచ్చే ఒక ముఖ్యమైన సాధనం చెప్పాడు. ఏం చెప్పాడు ఎంపీ శర్మ? ఇది వ్యవస్థను ఏకీకృతం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కలిసి ఉండేటట్టు చేయడానికి కూడా ఉపయోగించే ఒక ముఖ్య సాధనం చెప్పాడు. ఒక ఇల్లు కడతాం, ఒక భవనం కడతాం. ఆ నిర్మాణానికి ఏం కడతాము? ఆ సున్నం కలుపుతాము. ఆ సిమెంటు ఎటువంటిదో వ్యవస్థ కూడా ఇది అటువంటిదే. కాబట్టి ఒక్కటే కడతామా? ఒక సిమెంట్ ఒకటే వేస్తామా? దాంట్లో సున్నం వేస్తాము, తర్వాత ఇసుక వేస్తాము, సిమెంటు ఈ యొక్క భవనం యొక్క నిర్మాణానికి కడతాం. కాబట్టి ఈ వ్యవస్థలు కూడా వీళ్ళందరూ ఉంటారు. ప్రధాన కార్యవర్గం ఉంటాడు, తన కింది ఆధీన ఉద్యోగులు ఉంటారు అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనకు ఈ యొక్క ఎంపీ శర్మ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత సెకండ్ ఏమిచ్చిందంటే, క్రమాగత శ్రేణి నియమము సందేశాలు పైనుంచి క్రిందికి సందేశాలు ఇస్తాడు. పై అధికారి క్రింది ఉద్యోగులకు సందేశాలు ఇస్తాడు. తర్వాత క్రింది నుంచి పైకి పయించడాన్ని సుగమము చేస్తుంది. కాబట్టి ఈ క్రమాగత శ్రేణి నియమం ద్వారా వ్యవస్థలోని ప్రతి వ్యక్తి కూడా ఏ మెట్టు ద్వారా పైకి కానీ క్రిందికి కానీ వెళ్ళాలో, అదేవిధంగా ఎవరి నుంచి ఆజ్ఞలు స్వీకరించాలో, తర్వాత ఆ యొక్క ఆజ్ఞలు ఎవరికి ఆజ్ఞలు జారీ చేయాలో అని తెలుసుకుంటాడు. ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థలో, పరిపాలనలో అధికారం అనేది ఆజ్ఞల రూపంలో ఉంటుంది. తర్వాత ఆజ్ఞలు కొంతమందికి పంపిణీ చేయడం జరుగుతుంది, జారీ చేయబడుతుంది. ఆజ్ఞలు కొంతమంది స్వీకరించవలసి ఉంటుంది. ఈ యొక్క క్రమాగత యొక్క నియమంలో ప్రతి వ్యక్తి కూడా ఏ మెట్టు ద్వారా పైకి వెళ్ళాలో, క్రిందికి కానీ వెళ్ళాలో, అదిగా ఎవరి నుంచి ఆజ్ఞలు స్వీకరించాలో, తర్వాత ఎవరికి ఆజ్ఞలు జారీ చేయబడాలో, ఇవన్నీ కూడా తెలుసుకోవడాన్ని చెప్పవచ్చు. తర్వాత మూడోది ఉచిత మార్గం అనే నిబంధన కూడా పాలన యొక్క పద్ధతులను చేస్తుంది. అడ్డదారులు పట్టలేదు. ముఖ్యంగా ప్రతి పని కూడా క్రింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఉచిత మార్గం ద్వారానే జరుగుతుంది. అదే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా జరగాల. ఇవన్నీ నువ్వు డైరెక్ట్ ఐజీ నుండి ఎస్ఐకి పంపిస్తామా? పంపము. ఏదైనా
ఆజ్ఞలు కానీ ఆదేశాలు కానీ ఈ విధంగా రావు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఎస్ఐకి డైరెక్ట్ వస్తాయి, ఏమైనా రావు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక జిల్లా ఎస్పీకి వస్తాయి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ అధికారికి వస్తాయి. ఆయన డివిజన్లో ఉన్న డిఎస్పీ పంపిస్తారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇస్తాడు. ఇట్లా త్రూ ప్రాపర్చం ద్వారా వస్తాయన్నీ, డైరెక్ట్ రావు. కాబట్టి ఇక ఉచిత నియమము, ఉచిత మార్గం ద్వారా జరుగుతుంది అన్నీ కూడా. కాబట్టి సందేశాల గమనంలో స్పష్టత ఉంటుంది, చాలా సందేశాలు స్పష్టత ఉంటాయి, జీవ రూపంలో ఉంటాయి, ఆర్డర్స్ రూపంలో. ఈ నియమము పై స్థాయి నుంచి కిందికి చాలా ఆధీన స్థాయిలో ఏర్పాటు చేస్తుంది. ఆధీనుల ద్వారా వస్తుంది పైనుంచి కిందికి, చాలా మంది ఆధీనులు ఉంటారు. కాబట్టి ప్రతి స్థాయికి తాను దత్తము చేసిన అధికార పరిధిలో అటువంటి అధికారాన్ని చెలాయిస్తూ ఒక ప్రత్యేక విషయం ద్వారా మీద కానీ సమస్య మీద కానీ నిర్ణయాలు చేసే కేంద్రంగా పనిచేస్తుంది. డెసిషన్ చేసే ఒక కేంద్రంగా, ఒక పవర్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయీకరణలో నాయకత్వంలో కూడా శిక్షణ ఇస్తుంది. చాలా మంది యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐపీఎస్ అధికారులకు, ఐఏఎస్ అధికారులకు విధంగా ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణ ఇస్తుంది. మామూలుగా ఈ యొక్క వాళ్ళకి ప్రొఫెషనల్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, వీళ్ళంతా కూడా నాయకత్వంలో శిక్షణ ట్రైనింగ్ తీసుకుంటారు, ఊరికి రారు. కాబట్టి వ్యవస్థ ప్రధానాధికారి పని భారాన్ని తగ్గించడమే కాక ఆధీనంలో తామంతా ఒకటినే. కాబట్టి ప్రధాన కార్యక్రమం కూడా ఒకటే, మొత్తము పని భారంత మహిళడు. కాబట్టి తన బాధ్యతలను, పనిని ఇతరులకు అప్పగిస్తాడు. కాబట్టి ఆధీన ఉద్యోగులలో తామంతా ఒకటనే భావన కలుగుతుంది. కాబట్టి క్రమాంక శ్రేణి వ్యవస్థలో వ్యక్తుల స్థానాన్ని స్పష్టపరుస్తుంది, వ్యక్తుల స్థానాన్ని. అదేవిధంగా మనం క్లుప్తంగా చెప్పాలంటే ముఖ్యంగా క్రమాగత శ్రేణి సందేశాలను సుగమం చేస్తుంది, సందేశాలను సుగమం చేస్తుంది. అదేవిధంగా అధికార దత్తతను వీలు కల్పిస్తుంది, వివిధ నిర్ణయకరణ స్థాయిలను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అధికారాన్ని దత్తత చేస్తారు. ప్రధాన కార్యనియమికుడు తన ఆధీన ఉద్యోగులకి అధికారాన్ని దత్తత చేస్తాడు. కాబట్టి ఒక రాష్ట్రంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అందరికీ కూడా తన క్రింది ఉద్యోగులకు, ఆగిన ఉద్యోగులందరికీ కూడా అధికారాన్ని దత్తత చేస్తాడు. అంతా ఒక్కడే మహిళ కదా, ఈ విధంగా అధికార దత్తత వీలు కల్పిస్తుంది, నిర్ణయక స్థాయిలో కూడా వీలు ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా వ్యక్తులు తప్పులకు ఎవరికి జవాబు చెప్పాలో కూడా నిర్ణయిస్తుంది. ఎస్ఐ తప్పు చేస్తే సిఐకి, సిఐ తప్పు చేస్తే డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్కి, డిఎస్పీ తప్పు చేస్తే ఎస్పీకి, ఇలా ఈ విధంగా ఎవరికి జవాబు చెప్పాలో కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది ఒక నియంత్రణగా సాధనంగా పనిచేస్తుంది, ఒక నియంత్రణ సాధనం చెప్పొచ్చు, అంతే కదా. పై అధికారి కింది ఉద్యోగుల మీద నియంత్రణ చెలాయిస్తే అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క క్రమాంక శ్రేణి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి, అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నష్టాలు ఏమున్నాయంటే, ఒకటి, ప్రతి కాగితము క్రిందికి కానీ పైకి కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కదపాలి. అంటే నిచ్చెన ఉంటుంది, మనం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ పోవాలి, ఆదేశాలు అందుకోవాలి, మళ్ళీ ఆజ్ఞలు పైనుంచి కిందికి రావాలి. ప్రతి మెట్టు దగ్గర కొంత సమయం పడుతుంది కదా, అంతే కదా. మనకు ఉచిత మార్గం ద్వారానే, త్రూ ప్రాపర్ చదవనే, అందుకే టైం పడుతుంది. మరి పైనుంచి డైరెక్ట్ ఈ ఐజీ నుండి డేజీ నుండి కిందికి ఎస్ఐ వరకు వస్తుందా, రాదు. కాబట్టి ఆలస్యానికి కారణము చెందుతుంది. వ్యక్తి లేకపోవడం వల్ల కావచ్చు. ఒక ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా పరిధులు దాటిపోవాలి, త్రూ ప్రాపర్చం ద్వారా పోవాలి, అవన్నీ ఇవ్వాలి. ఒక ఆర్డర్ కాపీ రావాలంటే సంబంధ మినిస్టర్, మంత్రి సంతకం చేయాలి, సంబంధ చీఫ్ సెక్రటరీ సంతకం చేయాలి, తర్వాత ఈ యొక్క సూపరింటెండెంట్ చేయాలి, సీనియర్ అసిస్టెంట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్, ఈ విధంగా రావాలి. కాబట్టి ఆ వ్యక్తి లేకపోవడం వల్ల ఆలస్యం కావచ్చు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఆలస్యం జరుగుతుంది, అతను వేరే పనుల్లో నిమిత్తం ఉండడం వల్ల కావచ్చు. క్రమాంక నియమాన్ని ఖచ్చితంగా అమలుపరచడం వల్ల ఆ పనిలో కూడా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, నష్టాలలో దీనివల్ల మనకు ఆలస్యం జరిగే అవకాశం ఉంది అనే గుర్తుంచుకోవాలి, ఆలస్యము జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆలస్యాన్ని తొలగించాలంటే కొందరు మార్గాలను సూచించారు. హెన్రీ ఫెయిల్ ఏం చెప్పారంటే, లాంఛనప్రాయమైన అధికార రేఖలకు అడ్డంగా ఒక వంతెనను వేసుకున్నట్లయితే ఒక శాఖలోని ఉద్యోగులు
మరొక శాఖలోని తన సమాన ఉద్యోగులను ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. కాబట్టి ప్రత్యక్షంగా సంప్రదించాలి. ఆలస్యం జరగకుండా ఉండడానికి ఆ యొక్క వ్యక్తి పై అధికారిని డైరెక్ట్‌గా వెళ్ళాలి. కాబట్టి ఈ విధంగా మనము చూసినట్లయితే ఐజీ నుంచి తర్వాత కిందికి ఎస్ఐ వరకు, ఎస్ఐ నుంచి పైకి ఉచిత మార్గం నియమపరచకుండానే ఒకరితో మరొకరు సంప్రదింపులు జరుపుకోవచ్చు. వాళ్ళు చేయాల్సిందనేవి తమపై ఉద్యోగుల అనుమతితో పద్ధతికి వచ్చినవి. ఉద్యోగుల అనుమతి తీసుకొని డైరెక్ట్‌గా పైకి వెళ్ళడమే. లేకపోతే పని త్వరగా జరగాలంటే మనకు మధ్యలో ఎవరో ఒకరు ఉంటారు. మధ్యలో డీఎస్పీ గాని, తర్వాత ఎస్పీ గాని ఉంటారు. వాళ్ళతో ఒకరికొకరు సంప్రదింపులు జరుపుకొని పై అధికారుల అనుమతి లేకుండా ఈ పని చేయవచ్చు. డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. ఒక పాట డైరెక్ట్‌గా వెళ్తారు. ఏదైనా పని కావాలంటే. కాబట్టి వారి మధ్య జరిగిన వ్యవహారం అంతా ఆ తర్వాత పై అధికారులకు తెలియపరచాలి. ఇలా వెళ్తున్నామని చెప్పి మనము అందరికి తెలియపరచాలి. ప్రధాన కార్మికుడుకు కింద అదే ఉద్యోగులు చాలా మంది ఉంటారు. వాళ్ళ స్థాయిలు, వాళ్ళ బాధ్యతలు వేరువేరుగా ఉంటాయి. అందరికి ఒకే బాధ్యతలు ఉంటాయా? అందరికి ఒకే అధికారం ఉంటుందా? ఉండదు కదా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని బాధ్యతలు కలిగి ఉంటాడు. అన్ని శాఖలపై నియంత్రణ కలిగి ఉంటాడు. వాళ్ళకి కంట్రోల్ పెడతాడు. ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆదేశాలు జారీ చేస్తాడు చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఈ యొక్క ఆజ్ఞ, ఈ యొక్క క్రమాగస్యంలో ఉద్యోగితో నేరుగా జరిపే అవకాశం ఉండవచ్చు. కాబట్టి మనము ప్రతిదీ కూడా కింద అధికారులకు తెలియపరచాలి. ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ మధ్య ఉన్న అంచెలు దాటవచ్చు. కాబట్టి అంచెలు దాటడాన్ని అంచెలు దాటడం లేదా నిచ్చెన వేయడం అంటాం. మనం పైకి ఎక్కాలంటే నిచ్చెనతో మెట్లెక్కాలి కదా. అట్లా నిచ్చెన పైకి ఎక్కాల, తర్వాత పైనుండి కింది దిగాల. కాబట్టి ఈ అధికార రేఖకు అడ్డంగా వంతెనను ఏర్పాటు చేయడం వల్ల ఆలస్యాన్ని ఈ యొక్క వాటి తొలగించకపోయినా తగ్గించడానికి వీలవుతుంది. కాబట్టి అయితే ప్రతి స్థాయిలో పై అధికారులకు క్రింది అధికారులకు మధ్య పరస్పర నమ్మకం ఉండాలి. ఈ నమ్మకంతో పనిచేయాలి. ఆజ్ఞలు స్వీకరించాలి, ఆజ్ఞలు స్వీకరించాలి. నమ్మకంతో ఆ బాధ్యతలు పనిచేయాల్సి ఉంటుంది. దీనికి విధేయత అవసరం. ఒక జిల్లాలో పోలీస్ సూపరింటెండెంట్‌కు డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు తర్వాత ఎంత విధేయత ఉంటారంటే ఆ విధేయత అవసరం. కాబట్టి ఈ విధంగా ప్రతి స్థాయిలో పై అధికారులకు క్రింది ఉద్యోగుల మధ్య పరస్పర నమ్మకం ఉండాలి. తర్వాత విధేయత ఉండాలి. సరే ఉరివిక్ అనే ఒక రచయిత ఏం చెప్పాడంటే, ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ప్రతి ఇంటికి ఒక మురికి కాలువ ఉంటుంది. ఎంత అవసరము? మీరు ఎక్కడైనా గమనించండి, టౌన్‌లో గాని, విలేజ్‌లో గాని ఎక్కడైనా గాని మురికి కాలువకు ఒక ప్రతి ఇంటికి కూడా ఒక మురికి కాలువ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఈ యొక్క ప్రతి వ్యవస్థకు కూడా క్రమాంక శ్రేణి అంతే అవసరమని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ మురికి కాలువలో యథాకాలం గడపడం ఎంత వృధానో ఈ క్రమాంక శ్రేణి ద్వారా సందేశాలు పంపడం కూడా అంతే వృధా అని ఆయన అంటాడు. సందేశాలు పంపడం చాలా వృధా అంటాడు ఆయన ఉర్విక్. ఈ విధంగా మనకు ఈ యొక్క వ్యవస్థలో నియమాలలో క్రమాంక శ్రేణి చాలా ముఖ్యమైనది. హిరార్కీ చాలా ముఖ్యమైనదని మనము చెప్పవచ్చు. కాబట్టి హిరార్కీ ఈ యొక్క క్రమాంక శ్రేణి అనేది మనకు ప్రతి స్థాయిలో పై అధికారులకు కింది ఉద్యోగులకు పరస్పర నమ్మకం ఉండాలి, విధేయత ఉండాలి అని చెప్పడం జరిగింది. కావున ఇది అంచెలు దడు ద్వారా అధికార రేఖగా అడ్డంగా పెంచడం వల్ల ఆలస్యాన్ని తగ్గించవచ్చని చెప్పడం జరిగింది. ఈ విధంగా అంచెలు దాటడం ఏమంటాడు? అంచెలు దాటడం లేదా నిచ్చెన వేయడం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు అనుమతి లేకుండా కూడా పనిచేయవచ్చు. వారి మధ్య జరిగిన వ్యవహారము తర్వాత పై అధికారులకు తెలియజేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి క్రమాంక శ్రేణి యొక్క మనము దీని గురించి మామూలుగా ఈ విషయాలని చెప్పడం జరిగింది. కాబట్టి క్రమాంక శ్రేణి అనగానేమి, అధికార పరంపర అంటే ఏమిటి, హిరార్కీ, తర్వాత స్కేలర్ సూత్రము, స్కేలర్ ప్రాసెస్ అంటారు దీన్ని. కాబట్టి ఆ యొక్క క్రమాంక శ్రేణి యొక్క అర్థం గురించి తెలుసుకున్నాం. తర్వాత క్రమాంక శ్రేణి ఇంపార్టెన్స్ ఆఫ్ హిరార్కీ, తర్వాత లక్షణాల గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్లో మనకు ఈ యొక్క డీజీపీ, తర్వాత ఐజీపీ, తర్వాత డిఐజీ, తర్వాత ఎస్పీ, తర్వాత డిఎస్పీ, సిఐఎస్ఐ గురించి ఈ యొక్క ఎగ్జాంపుల్ కూడా ఈ యొక్క ఆజ్ఞలు ఆదేశాలు ఏ విధంగా జరుగుతాయి,
అనే విషయాలు చెప్పడం జరిగింది. తర్వాత మనం లాభాల గురించి కొన్ని విషయాలు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. క్రమాంక శ్రేణి యొక్క లాభాలు, తర్వాత ఈ యొక్క లోపాలు, నష్టాలు ఏమైనా ఉన్నాయంటే ఆలస్యం జరుగుతుంది. వీటి వల్ల ఉచిత మార్గం అనే నియమం అన్ని అంచెలు దాటిపోవాలి కాబట్టి చాలా ఆలస్యం జరుగుతుంది ఈ యొక్క క్రమాంక నియమంలో అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఈ యొక్క మన క్రమాంక శ్రేణి ద్వారా సందేశాలు పంపడం చాలా కష్టము, వృధా అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క క్రమాంక శ్రేణి, హిరార్కీ ఆఫ్ నీడ్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ హిరార్కీ, క్రమాంక యొక్క ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవడం జరిగింది. సాయి శంకర్ అర్థమైందా? సాయి శంకర్ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మీరు రెగ్యులర్ ఆన్లైన్ క్లాస్ రావాలన్నా. మధ్యాహ్నం కూడా క్లాస్ ఉంది 3 గంటలకి రండి. అర్ధగంట క్లాస్ ఉంటుంది మీకు. చాలా మంది గ్రూప్ లో పెట్టిన ఇంతవరకు రాలేదు. వాళ్ళంతా మేము ఇంటర్నల్ మార్కులు వేయం, ప్రభుత్వ పాలనా శాస్త్రం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఉంది మీకు ఫైనల్ ఇయర్ లో అని చెప్పినాం. కాబట్టి చాలా మందికి ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తాం. మీరు ఫైనల్ ఇయర్ అని చెప్పినా కూడా 8 మంది ఉంటే ఒకరు వస్తే 2 వస్తే ఎట్లా? వాళ్ళకంతా మా ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తాం. ఆన్లైన్ క్లాస్ గ్రూప్ లో పెట్టాం, టైమింగ్ పెట్టాం, రెగ్యులర్ గా తీసుకుంటాం అని చెప్తే కూడా ఎందుకంటే అంత వాళ్ళకి ఇది ఉంటే చెప్తే మార్కులు తగ్గిస్తే సరిపోతుంది కదా మాకు. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకు క్లాస్ ఉంది. సాయి శంకర్ మధ్యాహ్నం 3 గంటలకు క్లాస్ ఉంది నాన్న. ఖచ్చితంగా ఆన్లైన్ క్లాస్ మర్చిపోకండి. ఓకే సాయి శంకర్, థ్యాంక్ యూ. ఓకే సాయి శంకర్, థ్యాంక్ యూ నాన్న.